కృష్ణకాంత్ గారు జాయిన్ అవుతున్నారు. సో ఫస్ట్లీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. రైట్, కళ్యాణి గారు ఏం చెప్తారు అంటే, మరి ఇంకా శృతిమించిపోయిందా అన్వేష్ యొక్క ప్రవర్తన? దరిద్రపు కొట్టు పాస్పోర్ట్ అనడాలు, దరిద్రపు దేశం అనడాలు, ఏంటి ఇంకా ఈ ప్రవర్తన మారలేదా? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు, భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వెధవ గురించి పండగ రోజు కూడా మాట్లాడాల్సి రావడం చాలా బాధాకరం ఆ విషయాన్ని. కానీ ఒక ఏదైనా సరే చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలన్నట్లుగా వీడికి బుద్ధి రావాలి అంటే ఖచ్చితంగా వాడికి ఖచ్చితంగా ఒక గుణపాఠం నేర్పాలి అంటే మనం చేయాల్సిందైతే, మనం ఏ విధంగా వాడిని లాక్ చేస్తే వాడికి గట్టి దెబ్బ తగులుతుందో అలా చేయాలనుకున్నామండి. ఒకసారి మనం దీక్షగా పట్టుకున్నాక వాడు ఎందుకు రాడు, భారతదేశం ఎందుకు రాను అంటున్నాడు, అసలు వాడు చేస్తున్న పనులు ఏంటి అని వాటిపైన దృష్టి పెట్టగా, మేము ఆస్ట్రేలియాలో అలాగే మన లిడియా లక్ష్మితో కూడా మేము అంటే బాగానే వాళ్ళందరితో కలిసిమెలిసి మేమందరం కలిసి ఒక యుద్ధాన్ని ప్రకటించామని చెప్పాలి. సో ఆ సమయంలో నాకు ఈ పాస్పోర్ట్ ఇష్యూ ఏదైతే తను మాట్లాడాడో అది బయటపడింది. మన రాజముద్ర, మన భారతదేశ చిహ్నం అండి అది. మన అందరం కూడా భారతీయులు అని చెప్పుకోవడానికి మనకి అథెంటికేటెడ్ సోర్స్ అది ఏది, భారతీయ పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ ని తీసుకొని వాడు ఇలా చేత్తో పట్టుకొని ఇది దరిద్రగొట్టు పాస్పోర్ట్ అని మన రాజముద్ర కనిపించే విధంగా చాలా భయంకరమైన కామెంట్లు చేయటం వల్ల నేను చాలా చాలా మానసికంగా వేదనకు గురయ్యాను. నా అలాగే చాలా మంది భారతీయులు కూడా గురవుతూనే ఉన్నారు. నేను ఎందుకు బాధపడుతున్నానంటే, అది రాజముద్ర అన్నప్పుడు దాన్ని చాలా గౌరవిస్తాం. పాస్పోర్ట్ ఇచ్చేటప్పుడు కూడా చాలా వెరిఫికేషన్స్ ఉంటాయి. అంత ఈజీగా పాస్పోర్ట్ ఇయ్యరు. వెరిఫికేషన్ చేసి మనకి ఇంటికి పోలీస్ ఎంక్వైరీ చేసి మన తాలూకా క్లీన్ చిట్ ఉందా, మన మీద ఏం కేసులు ఉన్నాయి, మన క్రిమినల్ అఫెన్స్ ఏం చేసామా, ఎలాంటి పరిస్థితులు ఉన్నామని తెలుసుకున్నాక మన బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఇచ్చే ఒక అథెంటికేటెడ్ సోర్స్ ని నువ్వు ఇక్కడ నుంచి వేరే దేశానికి వెళ్ళావంటే కూడా అదే సోర్స్ తో వెళ్ళావు. ఈ రోజు ఆ పాస్పోర్ట్ ని ఇట్లా పట్టుకొని నా రాజముద్రని, నా దేశ భద్రతని, నా దేశ రాజముద్రని తీసుకొని నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే వెధవా, నీకు ఏ విధమైన బాధ్యత ఉందిరా భారతదేశం పట్ల అని అడుగుతున్నానండి వాడిని. కనీసం వాడి తాలూకా ఒక యూట్యూబ్ ఛానల్లో ఆ లోగోలో కూడా భారతదేశ జెండా ఉండదండి, అన్ని జెండాలు ఉంటాయి. వీడికి అసలు భారతదేశం అంటే గౌరవం లేదు, అసలు దేశభక్తి అస్సలే లేదు. ఎటువంటి కామెంట్స్ చేస్తున్నాడో మనం ముందు నుంచి చూస్తున్నాం. అన్ని విధాలుగా మాట్లాడుతున్న వీడికి బుద్ధి రావాలి అంటే ఈ పాస్పోర్ట్ రద్దు చేయించాలి. ఈ పాస్పోర్ట్ రద్దు చేస్తే ఏ దేశంలో ఉన్నా అక్కడ ఆగిపోతాడు. ఇప్పుడు వాడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే, ఏదో నేను సంఘ సంస్కర్తని, నేనేదో పోరాటం చేస్తాను, నేను పైన ఉన్న విషయాలన్నీ బయటకు తీస్తాను అని మాట్లాడుతున్న ఈ వెధవ వాడు మేకపోతు గాంభీర్యం అంటాను నేను. ఎందుకంటే వాడంతటి వాడే నేను ఆపేస్తున్నా ట్రావెల్ బ్లాగ్స్, ఎందుకంటే నన్ను ఏ దేశంలో ఆపేస్తారు నాకే తెలియదు అని మనసులో బాధ. వాడు ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఏ దేశంలో ఒకవేళ ఎల్ఓసి ఇచ్చి ఆపేస్తారో, లేకపోతే ఎక్కడ తెలుగు వాళ్ళందరూ కలిసి కొడతారో, ఏ విధంగా ప్రాబ్లం వస్తుందో తెలియదు. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర స్థావరాన్ని దగ్గర స్థలం వాడు తీసుకున్నాడు, షెల్టర్. ఆ షెల్టర్ లో ఉండి మాట్లాడుతున్నాడు వాడు. వాడిని బయటికి రప్పించాలి, ఈ పాస్పోర్ట్ రద్దు చేయాలి. వాడు ఎల్ఓసి మీద ఇండియాకి రావాలి. ఇండియాకి వచ్చిన తర్వాత ఎవరు ఏం పీకలేరు, ఎవరేం చేయలేరు అనే వాడి మాటలకి వాడికి సమాధానం చెప్పాలని మేము ఒక యుద్ధం ప్రకటించాం. లాయర్ కృష్ణకాంత్ గారు చాలా సపోర్ట్ చేశారు. వారితో పాటుగా కలిసి నేను ఇవన్నీ కలిపి చేస్తున్నామండి. వివిధ అంటే ఇతర దేశాల్లో కూడా వాడి మీద చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, అన్ని విధాలుగా వాడిని లాక్ చేయడానికి. అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయండి. తొందరలోనే వాడు వస్తాడు, రాకుండా అయితే ఆగడు. ఇదే మేము అందరం కోరుకుంటుంది, రావాలి. రైట్, ఒకసారి దగ్గర మళ్ళీ వస్తాను. ఎందుకంటే ఈ ప్రవర్తన మారలేదు, ఇంకా శృతిమించిపోతుంది. ఇంకా భావ స్వేచ్ఛ ప్రకటన పేరుతో వాడేమో నా ఫ్రీడమ్ అంటున్నాడు. ఫ్రీడమ్ అంటూ మాట్లాడుతూనే అసభ్య పదజాలాలు ఉపయోగించాలు, మహిళల పట్ల తప్పుగా మాట్లాడాలని జరుగుతూ ఉన్నాయి. కృష్ణకాంత్ గారి దగ్గరికి వెళ్తాను. కృష్ణకాంత్ గారు, సో ఇప్పటికే కళ్యాణి గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. సో వాటిని కొన్ని సెక్షన్స్ యాడ్ చేయండి అని చెప్పి కూడా మీరు మతంలో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు. 352, 279, 299, 67 ఐటీ యాక్ట్ ఈ ప్రకారంగా నమోదయ్యాయి. సో పోలీసులు కూడా ఇన్స్టాగ్రామ్కి ఏదో లేఖ రాశారు, వాటి నుంచి సమాచారం రాగానే తదుపరి చర్యలు తీసుకుంటారు రకంగా వార్తలు కూడా వచ్చాయి. ఏం జరిగిందంటే, ఇక పోలీసులు వాడిని తీసుకురాలేరా? ఏం జరుగుతోంది? ఇంకా ఈ ప్రవర్తన శృతిమించిపోతోంది. మీలాంటి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, కంప్లైంట్స్ ఇస్తున్నారు, సోషల్ మీడియాలో బయట ఎక్కడ చూసినా వాడిపై వ్యతిరేకత పెరుగుతోంది. బట్ ఏం చేయలేకపోతున్నామా?
అలా ఏం లేదు సార్. మనోజ్ గారు, ముందుగా మీకు, ఆర్టీవీ ప్రేక్షకులకి, కళ్యాణి గారికి అందరికి భోగి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు మనం ఏదైతే ఇది చేస్తున్నామో ఇదంతా నేను కళ్యాణి గారు ఒక హిందూవాదిగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బీజేపీ లీడర్స్ గా కంటే ముందు ఒక హిందూవాదిగా మేము ఇంత కష్టపడి, ఎందుకంటే నా అన్వేషణ ఛానల్ పెట్టుకొని ఈ అన్వేషణ అతను ఏదైతే హిందూ దేవతల్ని ఇట్లా జుగుప్సాపరమైన భాషతో దుర్భాషలాడుతూ చేసిన వీడియో మీద నేనే కాకుండా, నాకు కళ్యాణి గారికే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతిని ఇవాళ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆల్సో మా రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నము, గుంటూరులో ఇట్లా రకరకాల ఈ చోట్ల కూడా అతని మీద ఎఫ్ఐఆర్ నమోదవడం జరిగింది. బట్ ఇవాళ రోజు ఇతని మీద ఒక విధంగా కళ్యాణి గారి ఎఫర్ట్స్ అని మనం అనాలి. ఎందుకంటే ఆవిడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫస్ట్ ఇచ్చిన మాస్టర్ కంప్లైంట్ ఏదైతే ఉందో, మాస్టర్ కంప్లైంట్ ఆధారితంగా ఫస్ట్ పంజాగుట్ట పోలీస్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు రెస్పాండ్ ఇమీడియట్లీ. అంటే ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ప్రాథమిక దర్యాప్తు మొదలు పెట్టి, అండ్ ఇన్స్టాగ్రామ్ ని వాళ్ళని కూడా అతని ఇన్స్టాగ్రామ్ ఐడిని అవి అడగడము, దాని పరంగా ఒఫీషియల్ లెటర్స్ రాయడం, అప్లికేషన్స్ పెడతాం, ఇవన్నీ చకచకా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో దీని అనుసంధానంగానే ఇప్పుడు ఎలాగో ఈవిడ కళ్యాణి గారి కేసు ముందుకెళ్తుంది కాబట్టి ఫాస్ట్ గా, సో ఇందులోనే మనం ఇంకా అదనపు సాక్ష్యాలు అవన్నీ కూడా మనం చేసి హెల్ప్ చేస్తే అది ఇంకా వేగవంతమై ఈ కేసు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పి ఒక విధంగా ఒక స్ట్రాటజీ ప్రకారంగా కూడా మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. సో దాని ప్రకారంగా ఇవాళ కళ్యాణి గారు చెప్పినట్టు అతని మీద మేము కేవలం తెలుగు రాష్ట్రాలు అనుకున్నాం, కానీ దేశ విదేశాలు ఉన్న తెలుగు వాళ్ళు, హిందువులందరూ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పి అన్వేష్ ఒక ఉదంతం మాకు నేర్పించింది. అందుకే వాళ్ళ రోజు కళ్యాణి గారికి ఈ లిదియా లక్ష్మి గారు కానీ, యుక్రెయిన్ దేశస్తురాలు, ప్లస్ ఇంకా ఎన్ఆర్ఐస్ ఎవరైతే రామ్ గారు ఆస్ట్రేలియా నుంచి రకరకాల మంది, ఇంకా వేరే యుఎస్ నుంచి అక్కడి నుంచి కూడా రకరకాల మంది ఆవిడకి సపోర్ట్ చేస్తూ అన్ని పంపించడం జరుగుతుంది. ఇవాళ రోజు ఒక విధంగా చెప్పాలంటే ఈ సాక్ష్యాలన్నీ వాళ్ళే పొందుపరిచి మాకు పంపిస్తున్నారు. అతని మీద అన్వేష్ మీద ఇవన్నీ ఓకే, మీరు ప్రూఫ్స్ ఇస్తున్నారు, లింక్స్ అటాచ్ చేస్తున్నారు, కంప్లైంట్స్ ఇస్తున్నారు, కొత్త సెక్షన్లు జోడించమని చెప్తున్నారు. ఎవ్రీవన్ ఈస్ ఫైటింగ్ ఫర్ దాట్. మీరు డైరెక్ట్ గా లీగల్ ప్రొసీజర్ ని స్టార్ట్ చేశారు. బట్ ఈ లీగల్ ప్రొసీజర్స్ ఏవి కూడా అన్వేషణ ఇండియాకి రప్పించలేకపోతున్నాయా? లేదు సార్, అంటే ఇప్పుడు లా విల్ టేక్ ఇట్స్ కోర్స్ ఆఫ్ టైం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే చట్టపరంగా మనం వెళ్తున్నాము. సో చట్టపరంగా కొద్దిగా చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇతను లోకల్ గా లేడు. లోకల్ గా ఉంటే ఇమీడియట్ గా అతని మీద యాక్షన్ తీసుకోవడం ఆల్ ఓవర్ అట్లీస్ట్ అక్రాస్ ఇండియా ఎక్కడున్నా అతను పట్టుకొని తీసుకురావడం ఈజీ అయ్యేది. ఇప్పుడు అతను ఇంకా ఇండియాలో లేడు, వేరే దేశంలో ఉన్నాడు. ప్లస్ ఏ దేశంలో ఉన్నాడు ఒక క్లారిటీ లేదు. ఒకసారి థాయిలాండ్ అంటాడు, ఒకసారి మలేషియా అంటాడు, ఇలా రకరకాల చోట్ల తిరుగుతున్నాడు ఆయన. సో ఒకసారి బ్రెజిల్ లో ఉన్న జీసస్ క్రైస్ట్ ముందు కూడా వీడియో పెట్టాడు. వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఎక్కడ తిరుగుతున్నాడు అన్నది. సో దాని పరంగానే ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఫారెన్ ఎంబసీస్ వాళ్ళ యొక్క హెల్ప్ కూడా తీసుకోవాలి. సో కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో కావాలంటే ఇంత టైం పడుతుంది. సో దాని పరంగా కొద్దిగా మీకు లేట్ అని అనిపిస్తుంది, కానీ ఇక్కడ ప్రొసీజర్ దాని ప్రకారంగా అది వెళ్ళిపోతుంది. పోలీస్ వారు వాళ్ళ యొక్క పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నిన్న నేను కళ్యాణి గారు వెళ్ళినప్పుడు కూడా పంచగుట్ట పోలీస్ స్టేషన్ SHO గారు చాలా పాజిటివ్ గా తీసుకొని మేము ఇచ్చిన ఈ అదనపు సాక్ష్యాలు, ఈ ఎక్స్ట్రా ఇప్పుడు ఈ లేటెస్ట్ పాస్పోర్ట్ మీద కూడా కంప్లైంట్ ఏదైతే ఇచ్చామో, ఎందుకంటే ఇండియన్ పాస్పోర్ట్ విచ్ ఈస్ అ నేషనల్ ప్రైడ్ సింబల్, ఇండియన్ పాస్పోర్ట్ అనేది. ఎందుకంటే చాలా మంది మన ఎన్ఆర్ఐస్ ఇండియన్ పాస్పోర్ట్ పెట్టుకొని వేరే దేశాల్లో జాబ్ పరంగా కానీ, చదువు పరంగా కానీ, రకరకాల విజిటింగ్ పరంగా కానీ వెళ్ళి ఆ వీసా మీద వెళ్ళి అక్కడ వెళ్తున్నవైనా మనం చూస్తున్నాం. సో ఇండియన్ పాస్పోర్ట్ కి ప్రపంచ దేశాన్ని వాళ్ళ రోజు ఒక చాలా పెద్ద వాల్యూ ఉంది. అలాంటి ఇండియన్ పాస్పోర్ట్ ని ఇతను క్లియర్ గా వీడియోలో జుగుప్సాకరమైన దుర్భాషలు ఆడుతూ ఇలా పెడతాం వల్ల మా అందరి మనోభావాలు హర్ట్ అయ్యి ఇమీడియట్ గా మేము వెళ్ళి ఈ పాస్పోర్ట్ యాక్షన్ పరంగా కూడా ఇతని పాస్పోర్ట్ ని సస్పెండ్ చేయాలి. దీని పరంగా నేషనల్ ఇంటిగ్రిటీని కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి దీని పరంగా కూడా ఇతని మీద చర్యలు తీసుకోవాలి. సెక్షన్ 196, 197 ఆఫ్ BNS పరంగా ఇవన్నీ కూడా వర్తిస్తాయని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. ఇవాళ రోజు దాని పరంగానే సిఐ గారు SHO ఆఫ్ పంజాగుట్ట ఆఫ్ పోలీస్ దే హావ్ టేకెన్ ఇట్ ఇంటూ కాగ్నిజెన్స్. చాలా ఇమీడియట్ గా వాళ్ళు యాక్షన్ తీసుకునే పరంగానే వాళ్ళు ముందుకెళ్తున్నారు. అండ్ వాళ్ళు చెప్పారు క్లియర్ గా ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ కూడా మొత్తం ట్రాన్స్పరెన్సీ, మీరు కావాల్సి ఎప్పుడంటే అప్పుడు రావచ్చు పోలీస్ స్టేషన్ కి, మేము ఏ విధంగా పనిచేస్తున్నాం కూడా మీరు చూడండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. అండ్ మీ సహాయ సహకారాలు కూడా ఏమేమి కావాలో మేము ఎప్పుడు అడిగినా మీరు ఇవ్వండి అంటే మేము 100% నేను కళ్యాణి గారు ఎప్పుడు మీరు పిలిచినా మేము మా సహాయ సహకారాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం సార్. ఈవెన్ లీగల్ గా కూడా నేను ఎటువంటి హెల్ప్ చేయాలన్నా నేను చేస్తాను అని చెప్పడం జరిగింది. ఈ విధంగా వేగవంతం అవుతుంది. సో జస్ట్ గివ్ ఇట్ సమ్ టైం. డెఫినెట్ గా మేము అనుకున్నట్టుగా అన్ని విధాలుగా అతను పాస్పోర్ట్ సస్పెన్షన్ అయ్యే విధంగా కూడా అడుగులు ముందుకు పడుతున్నాయి. అండ్ లుక్అవుట్ నోటీస్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి కూడా మేము రాసాం. మేము లుక్అవుట్ నోటీస్ కూడా అతని మీద తొందరగా ఇష్యూ చేయాలని